పశ్చిమ గోదావరి జిల్లాలో కళేబరాల డంపింగ్పై స్వతంత్ర టీవీ కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్లే మెయిన్ రోడ్లో యాగర్లపల్లి బ్రిడ్జి పక్కనే కళేబరాలను డంప్ చేస్తున్నారంటూ స్వతంత్ర ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కళేబరాలను డంప్ చేసిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డంప్ చేసిన ప్రదేశాన్ని బ్లీచింగ్ చల్లించి శానిటైజేషన్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. సాయంత్రంలోగా కళేబరాల ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. లక్ష్మి, గతంలో జరిగిన ఈ మున్సిపాలిటీ వాళ్ళు మనం ఇక్కడ ప్రచారాల మేరకు ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్ళే యాగర్లపల్లి ఫ్లైఓవర్ పక్కనే కళేబరాలు డంప్ చేసి ఇక్కడ నుంచి వ్యాపారం చేస్తున్న వ్యక్తులను ఇవాళ అధికారులు అంటే ఇవాళ ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ మురళీకృష్ణ, అలా ఆయనతో పాటు అసిస్టెంట్ కమిషనర్, శానిటరీకి సంబంధించి వ్యక్తులు కూడా అక్కడికి ఆ ప్లేస్ కి రావడం ఇవాళ ఉదయం జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆయన అదుపులో తీసుకొని ఆయనకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అలా వారికి ఇచ్చిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపు ఆయన పర్మిషన్ అడిగాడు. ఇవాళ సాయంత్రం మొత్తం అంతా కూడా ఈ ప్లేస్ అంతటి కూడా శుభ్రం చేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ సాయంత్రం 4 దాటిన తర్వాత మీరు ఈ ప్లేస్ అంతా కూడా యథాస్థితిలో మీరు పెట్టకపోతే మీ మీద క్రిమినల్ కేసులు కడతానని చెప్పి అక్కడ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ చెప్పడం జరిగింది. అదే ప్లేస్ ని శానిటైజ్ చేసి శుభ్రంగా బ్లీచింగ్ అన్ని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అదే ప్లేస్ ని ఆనుకుని అక్కడ పంట కాలువ ఉంది. అదే కాలువలో వాటర్ కూడా జనాలు తాగడానికి కూడా ఉపయోగపడే కాలువ కింద కూడా మంచినీటి కాలువ కింద అది ఉపయోగిస్తారు. ఈ వర్షం పడిందంటే ఈ మొత్తం ఈ వ్యర్థ పదార్థాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా కాలువలోకి దిగుతుంది. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ తాగిన వాటర్ కూడా ప్రజలు అనారోగ్యంతో గురవుతారని చెప్పి కమిషనర్ అయితే చాలా సీరియస్ గా ఈ పరిగణలో తీసుకున్నారు. అలాగే మా స్వతంత్ర టీవీకి వచ్చిన కథనాలకు స్పందించి ఆయన కూడా యాజమాన్యాన్ని కూడా ప్రయత్నాలు తెలియజేశారు. లక్ష్మి. ఓకే, రైట్ సతీష్, థ్యాంక్ యూ. స్వతంత్ర టీవీలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం అంటే జంతువుల కళేబరాలు కాలువ గట్టు పక్కన స్టాక్ చేస్తున్నారు, దానివల్ల దుర్వాసన వస్తుందని చెప్పేసి మీడియాలో ప్రచురించారు. దాన్ని బేస్గా తీసుకొని ఈరోజు నేను అంటే కమిషనర్గా, అసిస్టెంట్ కమిషనర్, మా శానిటరీ సిబ్బంది, ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ అందరూ ఇన్స్పెక్షన్ చేశాము. నిజంగా అక్కడ కళేబరాలు వేసి ఉన్నాయి, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. అయితే అది ఇన్ఫెక్షన్కి తావుతీస్తుంది కాబట్టి వాళ్ళకి పిలిచి సాయంత్రం వరకు టైం ఇచ్చాము. సాయంత్రం వరకు ఇచ్చిన టైంలో తీయకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియానంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి డిస్ఇన్ఫెక్షన్ చేసాం. సో అక్కడ ఏమైనా ఇబ్బంది రాకుండా ఉండడానికి అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నాం. ఈవినింగ్ లోపు తీయకపోతే వెంటనే ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కేసులు పెట్టడం జరుగుతుందని మీకు తెలియపరుస్తున్నాం సార్. ఈ విషయాన్ని మాకు బయటికి తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొచ్చినందుకు మీ టీవీ ఛానల్కి ధన్యవాదాలు సార్. ఏం చేస్తారు? ఎక్కడ పడేస్తారు? పడేసేటప్పుడు ఊరు మధ్యలో ఎందుకు ఇక్కడ పెట్టారు? ప్లేస్ కుదరకపోతే ఊరు మధ్యన రోడ్డు మధ్యన జనాలు వెళ్తుంటే ఆ మధ్యలో పెడతారా? ఎన్ని డైరీ కేసులు వస్తున్నాయి, ఎన్ని కలరా కేసులు వస్తున్నాయి, మలేరియా కేసులు వస్తున్నాయి, టైఫాయిడ్ వస్తున్నాయి. ఇవన్నీ వాటర్లో కలిసి ఏమవుతుంది? వర్షం పడితే ఏమవుతుంది అనుకున్నారు? దాని మీద పడిన నీళ్ళు కాలువలో ఏమవుద్ది?
ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా? అక్కడే కాలు గొట్ట పక్కన మీకు పెట్టడానికి ఏం ధైర్యం ఉంది మీకు? మొన్న నేను చెక్ చేస్తాను మీతో ఉన్నావు నువ్వు. ఈరోజు సాయంత్రం కల్లా తీయకపోతే దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు కట్టాను. సాయంత్రం వరకు టైము ముందు బ్లీచింగ్ కొట్టండి. బ్లీచింగ్ కొట్టి డిస్ఇన్ఫెక్ట్ చేయాలి, సబ్బులన్నీ పోవాలి. పురుగులు తిరుగుతున్నాయండి చూసారా? ఏంటి కాలు పక్కన నుంచి మీకు అక్కడి నుంచి దేవుళ్ళు పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 100 రోజులు దేవుళ్ళు అండి గుడిలో. అది డెడ్ బాడీకి దీనికి తేడా ఉండట్లేదు కదా, స్మెల్ ఒకటే వస్తుంది కదా. ఎందుకంటే కాదు, ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి లేదంటే కేసు పెడతామని చెప్పి కట్టండి.